మన బాడీ ఏదైతే ఉందో అది సెల్ యొక్క ప్రొడక్షన్ హౌస్. నేను అందరికీ తెలియజేస్తున్నాను, ఒక్క సెల్తో రోజుకి మిలియన్స్ ఆఫ్ సెల్స్ తయారవుతూ ఉంటాయి. ఒక్క సెల్తో కొన్ని సెల్స్ మన శరీరంలో పాడైపోతూ ఉంటాయి. దేవుడు వీటి యొక్క ఉపసంహారణ కోసం కూడా దారి ఉంది. శరీరంలోనే మన శరీరంలో రక్తం ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా WBC దీని బేసిస్ తోటే ఇది పనిచేయడం జరుగుతుంది. అయితే మన దాంట్లో ఏవైతే వైట్ సెల్స్ ఉంటాయో అవి ఇన్ఫెక్షన్స్ని సంహరించే వైట్ సెల్స్ అనవచ్చు. ఆ వైట్ సెల్స్లో ఒక రకమైన మోనోసైట్స్ ఉంటాయి, మోనోసైట్ అని అంటాము. అయితే ఇవి గుర్తుపట్టే పద్ధతి ఏ విధంగా ఉంటాయంటే, ఏవైతే డాటెడ్ సెల్ చేసి ఉంటాయో అవి నార్మల్ కాదు, అబ్నార్మల్. ఒకవేళ నార్మల్ సెల్ ఉంటే దానిపై వైట్ సెల్స్ యాక్ట్ చేయవు. పాడైపోయిన దానిపై వైట్ సెల్ యాక్ట్ చేస్తుంది. అది గుర్తుపట్టి దానిపై అటాక్ చేసి తినడం జరుగుతుంది. అయితే మన శరీరంలో క్యాన్సర్ సెల్ అవుతుంది, కానీ మన శరీరం దాన్ని వర్ధిల్లనివ్వదు. వైట్ సెల్స్ దాన్ని ముగిస్తాయి. నాకు ప్రతిసారి ఇలా అనిపిస్తుంది, మన శరీరం మొత్తము అలాగే మన జీవనం మొత్తం ఇమ్యూన్ సిస్టమ్ పైనే ఆధారపడుతుంది. అయితే ఇదేదైతే పద్ధతి ఉందో డెండ్రైటిక్ సెల్ కావడం, దీన్ని మోనోసైట్ గుర్తుపట్టడం, ఆ సెల్ని ముగించడం, ముగించిన తర్వాత ఆ ప్రోటీన్ని మన సర్ఫేస్ పై ఎక్స్ప్రెస్ చేయడం, అప్పుడు అది డెండ్రైటిక్ సెల్ అనడం జరుగుతుంది. అయితే ఈ డెండ్రైటిక్ సెల్ పవర్ ఏదైతే ఉందో అది ఒక్క గంటలో 5000 టీ సెల్స్ తయారు చేస్తుంది. అంటే దాని జీవనం మొత్తం 3 వారాలు. 3 వారాలకి ప్రతి గంటకి 5000 సెల్స్ తయారవుతున్నాయి యాంటీ క్యాన్సర్ సెల్. ఈ యాంటీ క్యాన్సర్ సెల్ ఎక్కడో ఒక దగ్గర న్యూటేషన్ అవుతూ ఉంటుంది, దాన్ని వెతికి ముగిస్తుంది. దానివల్ల మన శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది. రోజు క్యాన్సర్ సెల్ తయారు కావడం, క్యాన్సర్ శరీరంలో ముగించడం. ఈ నాజ్గా ఉండే మేల్ యొక్క డిస్టర్బెన్స్ ఈ సెల్ యొక్క ముగించకపోవడం, అలాగే గుర్తుపట్టకపోవడం జరగడం, అలాగే క్యాన్సర్ ఇవ్వడం జరుగుతుంది. అయితే క్యాన్సర్లో ముఖ్యమైన ట్రీట్మెంట్ ఏమవుతుంది? అదే కీమోథెరపీ, సర్జరీ, అలాగే రేడియేషన్. ఈ కీమోథెరపీ ముఖ్యంగా ఏం చేస్తుందంటే క్యాన్సర్ సెల్స్ని ముగించడం. అంటే ఒక విధంగా వేగంగా ఏవైతే సెల్స్ వస్తాయో వాటిపై దాడి చేయడం. సర్జరీ అంటే కట్ చేసి తీయడం. రేడియేషన్ ఏం చేస్తామంటే దాన్ని కాలుస్తాము, ఆ క్యాన్సర్ని. కానీ చాలా ముఖ్యమైనది ఏంటంటే ఈ క్యాన్సర్ ముగిస్తుంది, కానీ అది పర్మనెంట్గా ముగిస్తుందా లేదా అనేది మనకి తెలియదు. అయితే ఇక్కడ చూడండి, ఒకవేళ ఈ క్రియ కాకపోతే గనుక వైట్ సెల్స్ని గుర్తుపట్టే క్రియ ఏదైతే ఉంటుందో అప్పుడు క్యాన్సర్ తిరిగి రావడం జరుగుతుంది. మిత్రులారా, ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యము. క్యాన్సర్ ట్రీట్మెంట్లో విశ్రాంతి లభిస్తుంది, కానీ అది టెంపరరీయా లేదా పర్మనెంటా అనేది దాని నిర్ణయం కేవలం ఇమ్యూన్ సిస్టమ్ చేయడము. ఇమ్యూన్ సిస్టమ్ దగ్గర ఏ పవర్ ఉంటుంది అంటే సెల్స్ యొక్క రంగు ఎప్పుడైతే చెడిపోతుందో అప్పుడు ఆ ప్రోటీన్స్ కూడా అలానే అవుతాయి. కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్తో అంటే ఒక విధంగా చెడిపోవడము, అంటే క్యాన్సర్ సెల్ విరిగిపోవడం, రంగు బయటికి రావడం. అప్పుడు ఇమ్యూన్ సిస్టమ్కి రెండో అవకాశం లభిస్తుంది. రెండవ అవకాశం ఎప్పుడంటే దానికి అది రివైవ్ చేసుకోవడము. రివైవ్ చేసుకున్న తర్వాత అప్పుడు పేషెంట్ క్యూర్ అయిపోవడం జరుగుతుంది, పర్మనెంట్లీ క్యూర్డ్. అందుకే డాక్టర్, కాలేజెస్ వారు 6 నెలల తర్వాత పరీక్ష కోసం పిలుస్తారు. మీ యొక్క నయం అయిపోయిందా, 6 నెలల తర్వాత రండి అని పరీక్షిద్దాము, చూద్దాము ఆ క్యాన్సర్ వచ్చిందా లేకపోతే నయమైందా అనేసి. అలా పని కాదు. పని ఎలా అవుతుందంటే ఈ ఇమ్యూన్ థెరపీ యొక్క అంటే మేమేం చేస్తామంటే నేను మళ్ళీ మీకు ఒకసారి తెలియజేస్తాను. మోనోసైట్స్ని శరీరం నుండి బయటికి తీయడం జరుగుతుంది. మా ల్యాబొరేటరీలో దాన్ని కల్చర్ చేయడం, దాన్ని డెండ్రైటిక్ సెల్ చేయడం. ఆ క్యాన్సర్ కోసము ఏ ప్రోటీన్తో అయితే పేషెంట్కి క్యాన్సర్ ఉందో అయితే ఆ క్రియాని మేము బయట ల్యాబ్లో పెట్టి ఆ సెల్ని తిరిగి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇది ఒక పద్ధతిగా మేము ఆ ఇమ్యూనాలజీని ఆర్టిఫిషియల్లీ రివైవ్ చేస్తున్నాము, ఆర్టిఫిషియల్ రివిజన్ ఇస్తున్నాము. కానీ 6 నెలల తర్వాత క్యాన్సర్ వచ్చిందా లేదా అనే విషయం తెలియదు. అందుకే 6 నెలలు వృధా కాలేదు. ట్రీట్మెంట్ మొత్తం చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ ట్రీట్మెంట్తో దీన్ని కాంప్లిమెంట్ చేయడం, అంటే కీమోథెరపీ ఇచ్చే మధ్యలో ఈ కాంప్లిమెంట్ చేయడము. అంటే కాంప్లిమెంట్ అర్థం ఏంటంటే మధ్యలో ఇమ్యూన్ సిస్టమ్ యొక్క రివైవల్ చేశాము. ఎప్పుడైతే మనం ఇలా చేస్తామో అప్పుడు పేషెంట్
99% క్యాన్సర్ నుంచి క్యూర్ అయిపోతాడు. ఈ కీమోథెరపీ దాని పని అది చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ దాని పని అది చేస్తుంది. అంటే కీమోతో క్యాన్సర్ని ముగించడము, అంటే మళ్ళీ రాకుండా ఉండడానికి ఇమ్యూన్ సిస్టమ్ని రివైవ్ చేశాము. ఇలా క్యాన్సర్ నయం అవుతుంది. ఇది ముఖ్య రూపంతో క్యాన్సర్ నయం కావడానికి ఒక మంచి ప్రయోగము. అలాగే ఒక గొప్ప విషయం ఏంటంటే ఇది భారత్ యొక్క నయం అవ్వడం. ఇది మన భారతదేశంలోనే డెవలప్ అయ్యింది. నేను ఇక్కడ 10 సంవత్సరాలుగా పని చేసి ఇది అందించడం జరుగుతుంది.